Welcome to my channel Swapna's World. Today I'm going to Hyderabad. Mommy. నేను షేర్ చేసుకోబోయే ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్లో అయితే నేను ప్యాకింగ్ అయితే చూపించాను కదా. ఇంకా ఈరోజు అయితే మాకైతే 4 o'clock అయితే ట్రైన్ ఉంది. ఇక్కడ నేను అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని టమాటా కర్రీ, చపాతీ అండ్ అలాగే లెమన్ రైస్, కొంచెం బ్రెడ్ మిలుగుంటే అది, జాము, ఓకే, కర్డ్ రైస్ అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకొని నువ్వు చెప్పు మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం కదా. తమ్ముడిని చూసినావా నువ్వు? ఎట్లున్నాడు తమ్ముడు? బాగున్నాడా? వెరీ గుడ్. ఆర్ యూ హ్యాపీ? వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ నో? హ్యాపీ? వెరీ గుడ్. యూ? ఎవరిని చూడడానికి వెళ్తున్నావు నువ్వు? ఇంకా డాటరా బేబీయా? బేబీ. ఇంకా అమ్మమ్మ. వెరీ గుడ్. లగేజ్ చూసారు కదా. ఇంకా ఇక్కడ అంతా ప్యాకింగ్ చేసేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట. రెడీ చేసేసి ఇక్కడ నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఏం లేదు, లంచ్ చేసేసి నేను డ్రెస్ వేసేసుకొని ఇంకా బయలుదేరడమే అనమాట. 4:15 అంటే ఇంకా మేము 1 hour ముందే అక్కడ ఉండాలనేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంది. అది కాకుండా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. అందుకే ఇక్కడైతే చూసారు కదా. ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా క్యాబ్ కూడా రాగలనే ఇంకా ఈ విధంగా అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్లో నేను షేర్ చేసుకోబోతుంది ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ మేము ఎలా ట్రావెల్ చేసాము, పిల్లలతోటి నాకు ఎలా ఉండింది అనేది ఈ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్రైన్ వచ్చేసి ఏసీది అయ్యేసరికి అందులో 500 seats వరకు ఖాళీగా ఉండే అనమాట మేము వెళ్ళిన రోజు. ఇక్కడ పాప చూశారు కదా, ఇంత బాగా వెళ్ళాం కదా. కానీ పాప అయితే ట్రైన్లో అయితే మా తన్వి మొత్తం వాంతింగ్ అయితే చేయడం జరిగిందనమాట. ఏసీ పడలేదో ఏమో తెలియదు కానీ తిన్నదంతా కక్కేసింది. అదొక డిసప్పాయింట్ అనిపించింది. ఇక్కడైతే ఇంకా ఈ విధంగా వెళ్తూ ఉన్నాము. చాలా అంటే చాలా పిల్లలతోటి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. మంచిగా ఆడుకుంటూ ఇద్దరు. చాలా అంటే చాలా ఫన్నీగా చాలా బాగా జరిగింది మా జర్నీ. ఇక్కడ చూసారు కదా, ఇంకా ట్రైన్ ఎక్కేసాము. మేము వెళ్ళేకి ట్రైన్ అక్కడ రెడీగా ఉందన్నమాట. నేనైతే షాక్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా వరకు వెళ్ళింది స్లీపర్ బస్సెస్ మాత్రమే ఎక్కువ యూజ్ చేసి వెళ్ళేదాన్ని నేను. ఇంకా ఇప్పుడైతే ఇంకా హెల్త్ కొంచెము అప్సెట్ ఉంటుంది కాబట్టి ఇంకా ట్రైన్ అయితే సేఫ్ కదా ప్రతిదానికి కూడా. ఇంకా ట్రైన్లో అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఈ బోగి మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. జస్ట్ ఒక 10 members ఏమో ఉన్నారు అంతే. ఈ విధంగా ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా మేమే యూజ్ చేసుకున్నాము 4. ఇంకా యాక్చువల్గా మేము బుక్ చేసింది 2 కదా. ఇంకా పిల్లలకి కూడా ఆరాంగా చెరొకటి అనమాట. వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా జరిగింది మాకు జర్నీ. చాలా సేఫ్గా చాలా కంఫర్ట్గా అయితే మేము ఈ జర్నీ అనేది మంచిగా చేసాము. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారనమాట ఇద్దరు కూడా. పడతావు మమ్మీ. 2736. I wish you a happy journey. Thank you. Auntie bye anta. మమ్మీ వినిపించదు. మమ్మీ ముసుగేసుకొని ఓ బ్యాగ్ పట్టుకొని పోతుంది. ఎవరు వాళ్ళు? ట్రైన్ కోసం.
ఇంకా మేము ఏమంటారు యశ్వంత్పూర్కి వెళ్ళేసరికి మాకైతే 3 o'clock అయిందనమాట. 1 hour ముందే ఉన్నాము. ఎందుకు అనంటే ఈ మధ్య చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాయి ట్రైన్స్. కరెక్ట్ టైంకి వస్తుందన్నమాట మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే. ఇంకా మేము వెళ్ళలేకే 3 o'clockకి ట్రైన్ అక్కడ రెడీగా ఉండింది. సో మేమైతే ఇంకా వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాము. 4:15కి ఎగ్జాక్ట్లీ 4:15 కంటే 4:15కి ట్రైన్ అయితే కదిలిందనమాట. టైం అంటే టైం అన్నట్టు చాలా బాగా ఉండింది ట్రైను. అండ్ అలాగే ఇది ఏసీ ట్రైన్ కాబట్టి ప్రతిదీ కూడా రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మనము ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది. బ్లాంకెట్స్ కానీ మనకి కింద వేసుకునే బెడ్షీట్స్ కానీ ఈ విధంగా రిజర్వేషన్ చేసుకుంటే ఇంత బాగుంటుంది అని నాకైతే అనిపించింది అనమాట. ఓకే, ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది మా జర్నీ. అండ్ ఇక్కడ చూసారు కదా చెట్లు ఎంత బాగున్నాయో అసలు. గ్రీనరీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఓ మై గాడ్ చాలా బాగుంది. హోప్ మీరందరూ కూడా ఈ ట్రావెలింగ్ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి షేర్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీరు కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఏ కేటగిరీ ఆఫ్ టైప్ వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే డెఫినెట్గా నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా ఫుల్ ఫ్రీగా ఉంది కాబట్టి ట్రైన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు. ఎలాంటి మంచి జర్నీ నిజంగా ఎవరికి ఉండదన్నమాట. ఎప్పుడు కూడా చాలా హడావి, ఎప్పుడు వెళ్ళినా కానీ ట్రైన్లో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుందన్నమాట. అలాంటిది ఈసారి అయితే మాకు చాలా బాగా జరిగింది. అక్కడ చూడండి పాపను పండేశాను, ఇక్కడ లాస్య, అక్కడ పైన వచ్చేసి హస్బెండ్ గారు, నేను ఇక్కడ స్ట్రైట్గా నేను పడుకున్నాను అనమాట. సో మా ప్రవీణ్ అయితే మా హస్బెండ్ గారు అయితే అసలు నిద్రపోలేదంట. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. ఇప్పుడు ఈ రోజులలో మనము యాదమరిచి నిద్రపోయినా కానీ పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళే ఉంటున్నారు. సో ఆ భయానికైతే మా హస్బెండ్ గారు కాపలా చూసుకుంటూ 2 పిల్లల్ని ఉన్నాడనమాట. సో అది అందరికీ కూడా ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా భయం కదా. ఇక్కడ చూసారు కదా ఇంకా మార్నింగ్ అయితే అయిపోయిందనమాట. మార్నింగ్ లేవంగానే ఇంకా ఇద్దరికి హెయిర్ స్టైల్స్ నీట్గా పెట్టేశాను. నేను కూడా హెయిర్ స్టైల్ నీట్గా వేసేసుకొని ఇక్కడైతే ఇంకా మేము ఒక 10 minutesలో అయితే ఇంకా వచ్చేస్తుంది అనమాట చర్లపల్లి. ఫస్ట్ టైం నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ చూడటము. సో చూడాలి, చాలా అంటే చాలా బాగుంది స్టేషను. ఇక్కడైతే ఇంకా మేము దిగేసి ఇక్కడైతే వెళ్తున్నాం. చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చూడకపోతే నిజంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి. ఓ మై గాడ్, ఎయిర్పోర్ట్ లాగానే ఉందన్నమాట. చాలా షాక్. మా ప్రవీణ్ కూడా అంతే. అదేంది బెంగళూరులో కూడా ఇంత పెద్దగా అసలు లేదు రైల్వే స్టేషన్, ఎంత బాగుందని షాక్ అయిపోతున్నాడు అనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మేము నైట్ అంతా జర్నీ చేసింది ఒక ఎత్తు అయితే, మార్నింగ్ ఇక్కడ దిగిన తర్వాతకి రైల్వే స్టేషన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆమెనే వెళ్తూ ఉన్నాము. వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అంతకంటే ఇక్కడ ముందు చూడండి చిన్న హ్యాండ్స్, పెద్దగా హ్యాండ్స్ అయితే ఇలా డెకరేట్ చేసి ఇక్కడ గ్రీనరీ పెట్టారు. ఓ మై గాడ్ చాలా బాగా అనిపించింది. స్టేషన్ కూడా నేనైతే అసలు ఎక్కడా చూడలేదు, ఎయిర్పోర్ట్ లాగానే ఉందన్నమాట. అంత బాగా పెద్దగా చాలా నీట్గా చాలా బాగుండింది. ఫస్ట్ టైం కదా చూడటము. సో చాలా అంటే చాలా బాగా ఉండింది అనమాట. ఇక్కడ బయటికి రాగానే ఇంకా మేము కార్ అయితే బుక్ చేస్తుంటే ఓ మై గాడ్ 2 times అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ 1/2 hour బుక్ అవ్వడానికే టైం వేస్ట్ అయితే మా హస్బెండ్ చేసిన పనికి అదేంటి అడ్రస్ పెట్టేది 2 కరెక్ట్గానే కొట్టాడు అనమాట. ఆ అడ్రస్ వేరే దానికి పెట్టి బుక్ చేయడం జరిగింది. ఇంకా చూడండి 3 kilometers అయ్యేది 10 kilometers అయితే అయ్యిందనమాట. అమ్మా అంతా నైట్ జర్నీ 3 kilometers. ఓ మై గాడ్ 3 kilometers అయితే 10 kilometers తిరిగేసి వచ్చామన్నమాట నైట్ జర్నీ ఇక్కడ. అండ్ అలాగే ఇంటికి వచ్చే జర్నీ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ చూసారు కదా మా మదర్ అనమాట. హాయ్ చెప్పేసేయండి. చాలా అంటే చాలా కష్టజీవి మా మమ్మీ. చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉందన్నమాట మా అమ్మ. నేనైతే హైదరాబాద్ వచ్చాను అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ కొడుకు, మా అక్క వాళ్ళ కూతురు, అంటే మా రెండో అక్క వాళ్ళ కొడుకు కూతురు, అక్కడ మా కూతురు లాస్య, అండ్ మా సిస్టర్ డాటరు, అండ్ అలాగే మా సిస్టర్ కొడుకుని చూడడానికి వచ్చాను నేను. లెటర్ తర్వాత చూపిస్తాను మీకు. అండ్ మెయిన్గా మా మమ్మీని చూపిస్తాను రండి.
మా మమ్మీ బయట ఉన్నారు చూడండి. మమ్మీ హాయ్ చెప్పు. మా మమ్మీ అన్నమాట. మా మమ్మీ చాలా అంటే చాలా కష్టపడతారు అసలు. సో నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా మొత్తం షేర్ చేసుకుంటాను. ఓకే, అండ్ అలాగే మా పుట్టింటి హోమ్ టూర్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఈ విధంగా అయితే ఇంకా మేము రిలాక్స్ అవుతున్నాము. ఇంతటితోటి అయితే ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. చూసారు కదా మా సిస్టర్ని చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మంచిగా కూడా మంచి వ్లాగ్ అయితే వస్తుంది మీకు. ఓకే, బాయ్.